హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ప్రీవియస్గా పుట్టిన పిల్లల్లో అబ్నార్మాలిటీస్ ఉంటే మరి నెక్స్ట్ మా సిచ్యువేషన్ ఏంటి? డోనార్కి వెళ్ళడం ఒకటే ఆప్షనా, లేదంటే మా కణాలతోనే అబ్నార్మల్గా లేని పిల్లలు పుట్టే అవకాశాలు మాకున్నాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది కపుల్స్లో చూస్తున్నాము, 3rd మంత్లో కానీ 5th మంత్లో కానీ స్కాన్స్ చేసినప్పుడు ఎన్టీ స్కాన్ టీఫా అంటాం, అవి చేసినప్పుడు బేబీస్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెప్పి ప్రెగ్నెన్సీస్ని టర్మినేట్ చేసేస్తామంటే అబార్ట్ చేసేస్తాము. అలా ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, అలా అయ్యాక కపుల్ మైండ్లో ఒకటి వచ్చేస్తుంది అనమాట. మరి మా ఇద్దరి కణాలు కలవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మరి నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి? మరి అంటే మాకు లైఫ్ లాంగ్ పుట్టే పిల్లలందరూ ఇలానే పుడతారా? మాకంటూ ఇంకో సొల్యూషన్ లేదా? బయట కణాలు వేసుకోవడం ఒకటే మాకున్న సొల్యూషనా? మరి ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంటారు. అలాంటి చాలా కపుల్స్ కూడా మా దగ్గరికి వచ్చారు. సో మేము వాళ్ళకందరికీ చెప్తామన్నమాట, సైన్స్ ఎంతో డెవలప్ అయిందండి. మీరు మీ కణాలతోనే, అంటే మీ వైఫ్ ఎగ్గుతోనే, మీ స్పర్మ్తోనే మీరు ప్రయత్నం చేయొచ్చు. దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ దాట్. అదేంటంటే ఐవీఎఫ్ ఫిక్సీ విత్ పీజీటీ టెస్టింగ్. పీజీటీ టెస్టింగ్ ఏంటి? ఐవీఎఫ్ ఎందుకు వెళ్ళాలి? మేము ఇది చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే, మేడం మాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, మాకు ఐవీఎఫ్కి వెళ్ళే అవసరం ఏమీ లేదు, మాకు పుట్టబోయే పిల్లల్లో అబ్నార్మాలిటీస్ ఎలా రాకుండా ఉండాలో చెప్పండి చాలు అంటారు. అది కుదరదండి. మనం ఐవీఎఫ్కి వెళ్ళి మీ ఎంబ్రియోస్ని తయారు చేసి ఆ ఎంబ్రియోస్లో ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత ఏ ఎంబ్రియోలో అయితే ప్రాబ్లం లేదో దాన్ని మీ గర్భసంచిలో పెడతాము. దీన్ని ఐవీఎఫ్ విత్ పీజీటీ టెస్టింగ్ అని చెప్పి అంటామన్నమాట. ఈవెన్ దో మీరు యంగ్ ఏజ్ అయినా, మీ టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నా, మీరు న్యాచురల్గానే కన్సీవ్ అవుతున్నా, ఎలాంటి మందులు వాడకున్నా మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తున్నా కూడా మీ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ ఇది. మీకు 2 పిల్లలు పుట్టారు, 2లోనూ ప్రాబ్లమ్స్ వచ్చాయి, 2 బేబీస్ని కూడా 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ 6వ నెలలో కానీ తీసేయాల్సి వచ్చింది అంటే అప్పుడు మనకి నెక్స్ట్ ఉన్న సొల్యూషన్ ఇదండి. అప్పుడు చాలామంది మేము ఐవీఎఫ్ అని చెప్పగానే భయపడిపోతూ ఉంటారనమాట. మీరు భయపడాల్సింది ఏమీ లేదండి. మీరు న్యాచురల్గా కన్సీవ్ అయిన కపుల్ అంటే మీ పొటెన్షియల్ బాగా ఉంది కాబట్టి మీకు మంచిగా ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తక్కువ ఇంజెక్షన్స్తోనే అయిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చులోనే ఐవీఎఫ్ కూడా అయిపోతుంది. ఐవీఎఫ్ ఎందుకే కంపల్సరీగా చెప్తాము, న్యాచురల్గా కన్సీవ్ అయ్యే పొటెన్షియల్ ఉన్నా కూడా మీకు ఐవీఎఫ్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మిగిలిన ఏ పద్ధతిలో కూడా మీకు లోపల తయారయ్యే బేబీలో మీకు బేబీ తయారు కాకముందే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసే పద్ధతులు ఇంకేవీ లేవు. ఇదొకటే పద్ధతి. న్యాచురల్ ట్రయల్లో కానీ ఐయుఐలో చిన్న పద్ధతిలో కానీ ముందే మనం ఎంబ్రియోని టెస్ట్ చేసే అవకాశం ఇంకెక్కడా కూడా లేదు. ఆ అవకాశం ఒక ఐవీఎఫ్లో మాత్రమే ఉంది. అందుకనే ఐవీఎఫ్ అని చెప్తాము. మీరు న్యాచురల్గా ఇంట్లో కలిసినప్పుడు కానీ, చిన్న పద్ధతి చేసుకున్నప్పుడు కానీ ఎంబ్రియో తయారవుతుందో లేదో తెలీదు. తయారైన ఎంబ్రియో గర్భసంచిలో ఉండిపోతుంది. సో దాన్ని మనం టెస్టింగ్కి తీయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. ఇలా ఎంబ్రియోని మనం టెస్ట్ చేయడం అన్నది ఐవీఎఫ్లో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ఈవెన్ దో మీరు యంగ్ ఏజ్ అయినా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా మీకు ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. చాలామందికి బ్రెయిన్లో ఇదే డౌట్ ఉంటుంది అనమాట. మేము అన్నీ నార్మల్ ఉన్నాయన్నా మేడం ఐవీఎఫ్ చెప్పారు, మేము అన్నీ నార్మల్ ఉన్నాయన్నా, మాకు న్యాచురల్గా అయినాయన్నా మేడం మాకు ఐవీఎఫ్ చెప్పారు. ఇలా చాలామంది కపుల్ మేము చెప్పిన తర్వాత అడ్వైజ్ విని చాలామంది మేడం మాకు అన్నెసెసరీగా అవసరం లేకుండా ఐవీఎఫ్ చెప్తున్నారు, జస్ట్ బికాజ్ వాళ్ళు ఐవీఎఫ్ చేస్తారని చెప్పి మేము ఐవీఎఫ్ చేయించుకోవాలని చాలామంది కపుల్స్ రిటర్న్ వెళ్ళిపోయారనమాట. సో ఎందుకు ఐవీఎఫ్ అన్నది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను, బట్ వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. దట్స్ వై నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అలా సఫర్ అవుతున్న కపుల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకందరికీ ఐవీఎఫ్ చెప్పడానికి ఉన్న ఒకే ఒక కారణం, ఐవీఎఫ్ పద్ధతిలో మాత్రమే మనకి ఎంబ్రియో అన్నది మన చేతిలోకి వస్తుంది. అంటే ఎంబ్రియాలజీ ల్యాబ్లో టెస్టింగ్ చేయడానికి రెడీగా ఉంటుంది. మిగిలిన ఏ పద్ధతిలో కూడా ఎంబ్రియో టెస్టింగ్కి అవైలబుల్గా ఉండదు. ఈ ఐవీఎఫ్లో మాత్రమే. ఎప్పుడైతే మీ భార్య ఎగ్ని, మీ కణాన్ని తీసుకొని కలిపి ఎంబ్రియో తయారు చేస్తామో, ఆ ఎంబ్రియోని Day 5 అంటే 5వ రోజు వరకు పెంచి, బ్లాస్టోసిస్ట్ వరకు పెంచి
అప్పుడు ఆ బ్లాస్టోసిస్ట్లోంచి కొన్ని కణాలని మేము టెస్టింగ్కి తీసుకుంటాము. ఏ టెస్ట్ చేస్తాము, ఎలా చేస్తాము అన్నది ప్రీవియస్గా మీకు 2 అబార్షన్స్ అయిన దాన్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. ప్రీవియస్గా మీకు 2 అబార్షన్స్ అయినప్పుడు, బేబీస్ని తీసేసినప్పుడు ఏ కారణాల వల్ల తీసేశారు, సో దాన్ని బట్టి మీకు PGT-Aనా, PGT-M, PGT-SR, లేదంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేస్తాము ఏ టెస్ట్ అయితే మీకు బాగుంటుంది అని. అలా మనం టెస్ట్ చేసి, సపోజ్ మీకు ఒక 4 ఎంబ్రియోస్ వచ్చాయి, 4 ఎంబ్రియోస్ని కూడా టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేశాక అందులో ఏ ఎంబ్రియో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని వచ్చిందో అలాంటి ఎంబ్రియోను మాత్రమే మీ గర్భసంచిలో పెడతాము. ఏ ఎంబ్రియోకి అయితే ప్రాబ్లం ఉంది, టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, దాన్ని డిస్కార్డ్ చేసేస్తాము. సో ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల మ్యాక్సిమం నెక్స్ట్ పుట్టబోయే బేబీలో మీరు ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాన్ని 90% వరకు తగ్గించుకోవచ్చు. మళ్ళీ నేను 90% ఎందుకు చెప్తున్నాను, 100% ఎందుకు చెప్పట్లేదు అంటే, మీకు ఏదైతే ప్రీవియస్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మాత్రమే మేము ఇక్కడ ఎవాల్యుయేట్ చేయగలుగుతాము. కొత్తగా ఇంకేదైనా ప్రాబ్లం తయారైతే దాన్ని ఎవరు కూడా ప్రివెంట్ చేయలేరు. సో 90 to 95% వరకు మీరు ఇలా PGT టెస్టింగ్ చేసుకొని ఆ ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టుకోవడం ద్వారా మీకు ఇంతకు ముందైతే బేబీస్లో ఎలా అయితే అబ్నార్మాలిటీ అంటే ఐస్ తయారు కాకపోవడము, బ్రెయిన్ చిన్నగా ఉండడము, కడుపులో ఇంకేదన్నా అవయవాలు తయారు కాకపోవడము, లేదంటే డబుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్లో ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఈ ప్రెగ్నెన్సీలో మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసి ఒక హెల్తీ బేబీని మీరు పొందే అవకాశాలు ఉన్నాయండి. సో ఎవరైనా సరే 2-3 అబార్షన్స్ అయ్యి బేబీస్ బాలేక తీసేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో మీరెవరు నిరాశపడే అవసరం లేదు. ఇంకా మేము డోనార్కి బయట వాళ్ళ బేబీస్ని తెచ్చుకోవడం తప్ప మాకు ఇంకో ఆప్షన్ లేదా అని బాధపడే అవసరం లేదు. మీకు మీ కణాలతోనే IVF విత్ PGT టెస్టింగ్ ద్వారా మీ పిల్లలనే, ఆరోగ్యమైన పిల్లలని, మంచి ఎంబ్రియోస్ని మీ గర్భసంచిలో పెట్టడం ద్వారా మీరు హెల్తీ బేబీస్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.